కొత్తగా పెళ్ళైన రఘు దివ్యాల కార్యం జరిపించడం కోసం పంతులు గారితో ముహూర్తం పెట్టి వాళ్ళకి ప్రైవసీ కోసం ఫామ్ హౌస్లో అరేంజ్ చేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రఘు దివ్య తప్ప అక్కడ ఆ ఇంట్లో మరెవరూ లేరు. రఘు దివ్యాని దగ్గరకు తీసుకునేసరికి అప్పుడే ఒక్కసారిగా ఒక తెల్లటి పొగ గదిలోకి వ్యాపించి రఘు దివ్య ఇద్దరు ఎగిరి గది చెరోములో పడిపోతారు. ఆ గదిలో ఉండే పండ్లు స్వీట్స్ మొత్తం బలంగా గోడకి విసిరివేయబడతాయి. హఠాత్తుగా దివ్య పైకి లేచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వెనకే అరుచుకుంటూ దివ్యని ఆపడానికి పరుగు పెడుతూ వెళ్తాడు రఘు. తెల్లవారుతుంది. ఇంట్లో వాళ్ళు కార్యం జరిగిన చోటికి వస్తారు. వస్తూనే ఇంటి తలుపు తీసి ఉండటం చూస్తారు. ఎంత పిలిచినా ఇద్దరు పలకకపోయేసరికి గదిలోకి వెళ్తారు. గదిలోకి వెళ్ళిన వాళ్ళు అలాగే షాక్తో ఉండిపోతారు. ఒక్క నిమిషం ఏం అర్థం కాదు. ఆ గదిని రాత్రి చూసినప్పుడు చాలా అందంగా ఉంది, కానీ ఇప్పుడు అందవిహీనంగా ఉంది. అది ఒక పాడుపడిన గదిలా ఉంది. చెడు వాసన, శ్మశానంలా లాగా ఉంది. అవన్నీ చూసేసరికి వాళ్ళకి చాలా భయం వేసింది. ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు అని భయం మొదలైంది. అప్పుడు అక్కడికి రాఘవయ్య గారు, వర్మ గారు కూడా వచ్చారు. అక్కడ పరిస్థితి అంతా చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఏంటి ఇదంతా? పిల్లలు ఎక్కడున్నారు? మేము వాళ్ళ కోసం వెతుకుతున్నాం, ఇద్దరూ కనిపించట్లేదు. అయినా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నలుగురు కలిసి వెతుకుతూ ఉంటారు, కానీ ఎక్కడా కనిపించరు. అలా వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఒక కాలిపట్టి కనిపిస్తుంది. ఇది దివ్య పట్టి ఇక్కడ పడిపోయి ఉందంటే తను ఇటు వెళ్ళి ఉంటుందా అని ఏడుస్తూ ఉంటారు. ఆ దారిలో వెళ్తున్న వారికి అక్కడక్కడ మల్లెపూలు పడి కనిపిస్తాయి. ఈ పువ్వులు పడిన దారిలో వెళ్తే పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది అని అలా వెళ్తూ ఉంటారు. అలా ఆ దారి అనుసరిస్తూ తిన్నగా మర్రి చెట్టు దగ్గరికి వస్తారు. అక్కడ రఘు పడిపోయి కనిపించేసరికి అందరూ అక్కడికి వెళ్ళి రఘు రఘు అని పిలుస్తూ ఉంటారు. రఘుకి స్పృహ వచ్చి చుట్టూ చూసి దివ్య దివ్య ఎక్కడుంది అని దివ్య అని పిలుస్తూ అటువైపు చూపిస్తాడు. అందరూ రఘు చూపించిన వైపు చూసేసరికి అక్కడ దివ్య ఒక సమాధి మీద పడి నిద్రపోతూ ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్ళి దివ్య ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తూ ఉంటారు. అయినా దివ్యకి మెలకువ రాదు. వారిద్దరిని ఇంటికి తీసుకుని వెళ్తారు. డాక్టర్ని ఇంటికి పిలిపించి దివ్యని చూపిస్తారు. ఆయన చెకప్ చేసి ఏం లేదని చెప్తారు. ఇంట్లో వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటారు. కొంతసేపటికి దివ్య స్పృహలోకి వస్తుంది. అందరూ దివ్య చుట్టూ చేరి దివ్య నీకు ఏమైందమ్మా, ఎందుకు ఆ సమాధి దగ్గరికి వెళ్ళావు అని అడుగుతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను సమాధి దగ్గరికి వెళ్ళడం ఏంటి, నేను ఇంట్లోనే కదా ఉన్నాను అని అంటుంది. మీరు మాట్లాడేవి నాకేం అర్థం కావట్లేదు అని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. దివ్య అలా ప్రవర్తించేసరికి ఆ రోజు అందరూ పంతులు గారితో మాట్లాడి అనుకుంటారు. అలా ఎందుకు అక్కడికి వెళ్ళింది, దివ్యని ఏమైనా దుష్టశక్తి ఆవహించిందా అని తెలుసుకోవడానికి. సాయంత్రానికి అందరూ నార్మల్ అయ్యారు. రఘు దివ్య కూడా జరిగిన దాన్ని మర్చిపోయి నార్మల్గా ఉన్నారు. ఆ నైట్ వాళ్ళిద్దరిని బయటకు పంపించకుండా ఇంట్లోనే ఉంచారు. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి నిద్రపోయారు. దివ్య అందరూ భోజనం తినేశాక కిచెన్ మొత్తం క్లీన్ చేసి డోర్స్ క్లోజ్ చేసి రూమ్కి వెళ్ళి ఒకవైపు తిరిగి పడుకుంది. రఘు కూడా వెళ్ళి దివ్య మీద ఒక చేయి వేసి పడుకున్నాడు. అంతే, వెంటనే దివ్యలోకి ఒక దెయ్యం వచ్చి కళ్ళు రెండు ఎర్రగా మారిపోయాయి. చేతి వేళ్ళు పొడవుగా అయి గోర్లు ఇంకా పెద్దగా అయ్యాయి. ఒక్కసారిగా పైకి లేచి రఘు గొంతు పట్టుకుంది. అప్పటికి దివ్య ముఖం చూసి భయంతో ముఖమంతా చెమటలు పట్టేశాయి రఘుకి. దివ్యని ఒక్క తోపు తోసి బయటికి పరుగు తీశాడు. ముందు వాళ్ళ నాన్న రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరూ తీయట్లేదు. కిందకి వెళ్ళి మామయ్య గది దగ్గరికి వెళ్ళి డోర్ దబాదబా బాధేశాడు. అక్కడ కూడా ఎవరూ తలుపు తీయరు. దివ్య మెట్ల మీద నుంచి ఇంకా రాక్షసంగా చేతులు ఊపుతూ వస్తూ ఉంటుంది. రఘు తన నాయనమ్మ గది దగ్గరికి వెళ్ళి గట్టిగా తలుపు కొట్టి ఆ గది తలుపు తీసి ఉండటంతో లోపలికి వెళ్తాడు.
అలా వెళ్ళిన కంగారులో కింద పడిపోతాడు. ఆ శబ్దానికి నాయనమ్మ నిద్ర లేచి, రఘు ఏమైందిరా, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏం జరిగిందిరా అని అడుగుతారు. జరిగింది మొత్తం నాయనమ్మకు చెప్తాడు. అక్కడ దివ్యలో ఉన్నది దెయ్యం. రఘు కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. రఘు నాయనమ్మ గదిలో ఉన్నాడని తెలుసుకొని గది వైపు వెళ్తుండగా అక్కడ ఆంజనేయ స్వామి చిత్రపటం చూసి భయంతో వెనక్కి వెళ్ళిపోతుంది. తెల్లవారగానే పూజారి గారిని కలిసి జరిగిన విషయం మొత్తం చెప్తారు. అప్పుడు పూజారి గారు, మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను, నా దగ్గరికి తీసుకువచ్చారుగా, అన్నీ ఆంజనేయ స్వామి చూసుకుంటారు, మీ బిడ్డకి ఏం కాదు అని చెప్తారు. నేను చెప్పినట్టు చేస్తే మీ అమ్మాయి తిరిగి మామూలు అవుతుంది అని ఒక చోట చూపించి అక్కడ కూర్చోబెట్టండి అంటారు. మీరు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఉండండి అని చెప్తారు. ఆ అమ్మాయి ముఖం మీద మంత్రించిన పసుపు కుంకుమ వేసి కొద్ది నిమిషాల్లోనే ఒక వికృత రూపంలో ఉన్న ఒక ఆత్మ దివ్య శరీరం నుండి బయటికి వస్తుంది. ఆ పూజారి గారు ఆ ఆత్మని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ ఆత్మ తన గతం గురించి చెప్పడం మొదలు పెడుతుంది. మాది దేవరపల్లి అనే గ్రామం. సాయంత్రం అవ్వగానే ఒక ఆత్మకు భయపడి ఇళ్ల నుండి బయటకు రారు. ఒకరోజు అలాగే మా గ్రామంలో విజయ్ అనే అతను తన స్నేహితులతో కలిసి మా గ్రామానికి వచ్చాడు. పదరా విజయ్, చీకటి పడకముందే మా గ్రామానికి చేరుకోవాలి, లేదంటే అన్నాడు రవి. భయపెట్టకుండా ఉండలేవా, ఎలాగూ ఊరిలోకి వెళ్తే అదే పనేగా మనందరికీ అన్నాడు కార్తిక్. కంగారు పడకండి, మీ అందరినీ మీ గ్రామంలో క్షేమంగా చేర్చే బాధ్యత నాది అంటాడు విజయ్. కానీ మీ అందరికీ అంత భయం ఎందుకు అంటాడు. దానికి రవి, మా ఊరి చివర ఉన్న బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని చెప్తారు. అవి రాత్రంతా తిరుగుతూ ఉంటాయి, ఎవరైనా వాటికి కనిపిస్తే చంపేస్తాయి అన్నాడు రవి. తిరుగుతూ ఉంటాయా, చంపేస్తాయా అంటున్నావు రవి, మీరంతా చూడలేదా అన్నాడు విజయ్. అమ్మో, అక్కడికి వెళ్ళి చూడడమే, అక్కడికి పోయిన రోజే మనకు భూమి మీద నూకలు చెల్లినట్టే అన్నాడు కార్తిక్. సరే సరే వెళ్దాం పదండి, లేకపోతే ఇక్కడే నిద్రపోవాల్సి వస్తుంది అన్నాడు రవి. అవునవును పదండి అని ముగ్గురు కారు ఎక్కేశారు. విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఏరా రవి, అక్కడ దెయ్యం ఎన్నాళ్ళ నుండి ఉంది అని అడిగాడు. సుమారు 10 సంవత్సరాలు అనుకుంటాన్రా. ఏంటి, అన్ని సంవత్సరాల నుండి మీరంతా ఇలా రాత్రి కాకముందే ఇళ్లలో ఉండిపోతారా అని అడిగాడు విజయ్. అంతేగా అన్నారు ఇద్దరు ముక్త కంఠంతో. పోనీ ఎవరైనా మంత్రగాడిని తీసుకొచ్చి చూపించలేకపోయారా అని అడిగాడు విజయ్. అప్పట్లో ఒక సాధువు గారిని పంపించాం, కానీ ఆ సాధువు గారు మళ్ళీ ప్రాణాలతో ఆ బంగ్లా నుండి బయటికి రాలేదు. ఆయన చనిపోయారు అన్న దానికి గుర్తుగా ఆయన చెయ్యి ఒకటి రక్తపు మడుగులో బంగ్లా ముందు పడి ఉంది. మరి ఇలా ఎన్నాళ్ళు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బ్రతుకుతారు, రోజు ఇలాగే ఉంటే కష్టం కదా అన్నాడు విజయ్. ఏం చేద్దాం రా బాబు, ఈ చుట్టుపక్కలంతా పంట పొలాలు బాగా పండుతాయి, పొలాల్లో పని చేసుకుంటేనే 3 పూటల తిండి దొరుకుతుంది, పిల్లలని చదివించుకోగలుగుతారు, లేదంటే పెళ్ళాం పిల్లలకు కష్టాలు తప్పవు అన్నాడు రవి. అలా కాదు రవి అన్నాడు విజయ్. నువ్వంటే సిటీలో ఉంటావు, ఇట్లాంటివి నీకు కొత్తగా ఉంటుంది వినడానికి చూడడానికి అన్నాడు రవి. కార్ దేవరపల్లి అనే బోర్డు దగ్గరకి రాగానే రవి కార్తిక్ బిగుసుకుపోయారు. ఇద్దరి ముఖాల్లో ఒకటే భయం. అంతలో విజయ్ వాళ్ళ నాన్నగారు కాల్ చేసి, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, వెంటనే రమ్మంటారు. దానికి రవి, ఇక్కడ ఆపరా, మేము ఇద్దరం ఇక్కడే దిగిపోతాం అన్నాడు. వద్దులే రవి, ఎలాగూ వచ్చాను కదా, లోపలికి వచ్చి దించి వెళ్ళిపోతాను అన్నాడు విజయ్. నీకు సిటీకి పోవాలంటే లేట్ అవుతుంది, మళ్ళీ రాత్రైద్ది, మళ్ళీ నీకు మా కారణంగా ఎలాంటి ప్రమాదం జరగకూడదు అన్నాడు రవి. ఏమీ కాదురా, నేను ఇలాంటివి నమ్మను అని కారు ముందుకు పోనిచ్చాడు. ఇద్దరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఏంటా వీళ్ళిద్దరు కళ్ళు మూసుకున్నారు అని విజయ్ విండో ఓపెన్ చేసి చూస్తే ఎడమవైపు శ్మశానం కనిపించింది. చదువుకొని కూడా ఇంకా వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టే లోకం వెనక్కిపోతుంది అని మనసులో నవ్వుకున్నాడు విజయ్. శ్మశానం దాటి కారు ముందుకు వెళ్ళగానే ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడే వీధి లైట్స్ వెలిగాయి. ఇద్దరి ముఖాల్లో కాస్త ప్రశాంతత వచ్చింది. విజయ్ తన ఇద్దరు స్నేహితులని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కాఫీ తాగి బయటకు వచ్చి కారు ఎక్కి బయలుదేరాడు. అందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళి తలుపులు లాక్ చేసుకున్నారు. కొంత దూరం వెళ్ళగానే పెద్దగా శబ్దం వచ్చింది.
ఓ గాడ్, ఇప్పుడే టైర్ పంక్చర్ అవ్వాలా అని అక్కడ డిక్కీ దగ్గరికి వెళ్ళాడు టైర్ మార్చడానికి. విజయ్ టైర్ మారుస్తూ కూర్చున్నాడు. ఇంకాస్త చీకటి పడింది. టైం చూసుకున్నాడు. నైట్ 9:30 అయింది. చిన్న చిన్న పక్షులు అరుపులు వినబడుతున్నాయి. మనిషి జాడ కనిపించకపోయేసరికి విజయ్కి చెమటలు పడుతున్నాయి. రవిగాడు చెప్పినట్టు ఈ రోజుకి వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తుంటే బాగుండేది. ఛ, అనవసరంగా ప్రాబ్లంలో ఇరుక్కున్నాను అని తన మనసులో అనుకున్నాడు. అయినా పర్వాలేదు, కారు రెడీ అయింది. సో త్వరగా ఈ దేవరపల్లి గ్రామం దాటి వెళ్ళాలి అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. కార్ టర్నింగ్ తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంది. విజయ్ చేతిలో స్టీరింగ్ ఉంది కానీ కంట్రోలింగ్ తన చేతిలో లేకపోయేసరికి విజయ్ గుండె దడ పెరిగింది. కారు ఫ్రంట్ లైట్స్ ఆగిపోయాయి. చీకటిలో ఆ కారు ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. అరవాలని నోరు తెచ్చాడు విజయ్, కానీ తన నోరు కదలటం లేదు. విజయ్కి ఏమైంది? విజయ్ ప్రాణాలతో బయటపడ్డా? నెక్స్ట్ పార్ట్.